ఉపేక్షించుకునే లక్షణం ఉన్నవాడు తనను తాను ప్రాధాన్యంగా పెట్టుకోడు, ఇతరులను ప్రాధాన్యంగా పెట్టుకుంటారు. కొన్నిసార్లు మనము ఈ ఉపేక్షించుకున్నది అనేది మన పిల్లలలో కూడా చిన్ననాటి నుండి అది చంపేస్తుంటాం. మనం చిన్ననాటి నుండే ఈ ఉపేక్షించుకునే తత్వం మనం నేర్పాం. మనం నేర్పే ప్రార్థనలతోనే మనం ఉపేక్షించుకోవడం అనేటువంటిది పిల్లలకు నేర్పించాం. కొన్నిసార్లు నా దగ్గరికి వచ్చి, అది గారు మా పాప ఎంత చక్కటి ప్రార్థన చేస్తారో తెలుసా, మా పాప ఎంత మంచి ప్రార్థన చేస్తారో తెలుసా అని అంటే, చెప్పు చెయ్యిడా చేయకూడదా అని అంటే వాడు ఏమని ప్రార్థన చేస్తాడు, సతీష్ గారు పోయి ముఖం కట్టుకుంటాం, ముఖం కట్టుకుంటాం, ముఖం మీద పోయి నీళ్ళు చల్లుకుంటాం, పో. ఆ చిన్న బాబు ఏమని ప్రార్థన చేస్తాడు తెలుసా, యేసయ్యా మా మమ్మీని, మా డాడీని, మా అన్నను, మా చెల్లిని నన్ను దీవించు. ఆమేన్. చదువు చెప్పే టీచరే పొద్దుగాల నుండి సాయంత్రం దాకా వాళ్ళు పక్కింటి వాళ్ళతో ఆడుకునే పిల్లలేమని, వారికి రోజు పాలు లేచేవాడు ఏమైంది, వారి బట్టలుకే మంచి ఏమైంది, వారికి వండి పెట్టే వంట మంచి ఏమైంది. అంటే ఇక్కడ ప్రార్థన ద్వారా ఏం నేర్పిస్తున్నామంటే, ఒరే మన జీవితంలో మనమే ప్రాధాన్యం. అయ్యా, అవ్వ, అన్న, తమ్ముడు, అక్క, చెల్లి, నీవు సారీ దునియా ఏక్ తరఫ్ మై మేరీ బీబీ ఏక్ తరఫ్ అన్నట్టు దునియాలో ఇది ప్రాధాన్యతలు. మనం చిన్న బిడ్డలకు చిన్ననాటి నుండే మనమే ప్రాధాన్యమని మనం నేర్పే ప్రార్థనలు కూడా ఇవి మనం చూపెడుతున్నాం. కానీ ప్రభు ఆయన ఏమంటున్నాడు, ఉపేక్షించుకోవడం ఆయన నీవు కాదు ప్రాధాన్యం, ఇతరులు ప్రాధాన్యం. ఆ చిన్నారి బిడ్డలకు కూడా మనం నేర్పించేది అదే మన జీవితంలో. అంతేకాదు, ఉపేక్షించుకున్న వారిలో మనం ఏం చూస్తామంటే, మన జీవితంలో ఎప్పుడు కూడా ఏదైనా యేసు ప్రభుకు మనము త్యాగం చేసుకుంటాం. ప్రభు కొరకు ఉపేక్షించుకున్న వారిలో ఆ లక్షణం ఉన్నట్లయితే ప్రభు కొరకు ఏదైనా త్యాగం చేసుకుంటాం. అది ఎంత విలువైనా కూడా త్యాగం చేసుకుంటాం, ఎంత మట్టుకైనా మనం త్యాగం చేసుకుంటాం. ఎవరిలో ఆ త్యాగం చూడగలుగుతామంటే ఉపేక్షించుకున్న వారిని చూస్తాం. కొన్నిసార్లు మనం ఆశ్చర్యపోతాం, ప్రభు కొరకు ఇంతగా ఎందుకు కష్టపడుతున్నారు, ఎందుకు ఇంత శ్రమ పడుతున్నారు, యేసయ్య కొరకు ఎందుకు ఇన్ని దివారాత్రాలు కృషి చేస్తున్నారు. కారణం వారి జీవితంలో క్రీస్తుని ప్రేమిస్తున్నారు కాబట్టి వారిని మర్చిపోతాడు. ఉపేక్షించుకున్నవాడు తనను తాను మర్చిపోతాడు. ఉపేక్షించుకున్నవాడు తన గురించి ఆలోచన చేసుకోడు. అందుకనికే పౌలు అంటాడు, బ్రతుకుట ఎవరి కొరకు, బ్రతుకుట అది ఉపేక్షించుకుంటా. నేను బ్రతుకుతా ఎవరి కొరకు అంటే పౌలు తనను తాను మర్చిపోయిండు. బ్రతుకుట క్రీస్తు కొరకు అన్నప్పుడు తనను తాను మర్చిపోయాడు. ఇక నేను కాదు, ఐ డోంట్ ఎగ్జిస్ట్, నేను ప్రపంచంలో నాకంటూ నేను లేను, నేను క్రీస్తులో ఉన్నాను కాబట్టి క్రీస్తు కొరకే. అంతేకాదు, ఉపేక్షించుకున్నవాడు ఎప్పుడు కూడా వాడు తన యొక్క సర్వాన్ని సమర్పించుకుంటాడు, తనకున్న ఆస్తులు సమర్పించుకుంటాడు. లెక్క చేయడు. ఉపేక్షించుకున్నవాడు తన గొప్పల కొరకు ఎప్పుడు కూడా ప్రయాసపడ్డాడు, తన గొప్పల కొరకు ప్రయాసపడ్డాడు. ఉపేక్షించుకున్నవాడు తనను పొగడాలా, తనను గొప్పగా ఇచ్చేయాలని ఎప్పుడు కూడా కోరుకోడు. అంతేకాదు, ఉపేక్షించుకున్నవాడు
తన సామర్థ్యాల మీద ఎప్పుడు కూడా ఆధారపడటం. తనకంటూ నాకు ఇది ఉన్నది, నాకు అది ఉన్నది, నాకు ఈ తలాంతు ఉన్నది, ఇవి నాకున్నాయని వాటి మీద తాను గర్వపడడు. ఉపేక్షించుకున్న వాడు ఎప్పుడు కూడా వాడు దేవుని మీద ఆధారపడతాడు. ఈ దినము ఉపేక్షించుకుంటా అంటే ఒక చిన్న ఉదాహరణ మనం చూసుకుందాం. బేకి అనే ఒక యావన బిడ్డ నేను ఇంతకు ముందు చెప్పింది. కానీ ఈ ఉపేక్షించుకుంటా అనే దానికి ఇది సరిపోతున్న ఒక ఉపమానం నేను చెప్పగలుగుతాను. ఈ బిడ్డ చాలా అందమైంది. ప్రపంచంలో ఒకవేళ దేవుడు మానవులలో స్త్రీలలో పెట్టిన అందం అంతా ఒకవేళ చూడాలనుకుంటే ఈ బిడ్డలో చూడొచ్చు. అంత అందమైన ఆ బిడ్డ తన కాలేజీలో అందరూ ఆమెను ప్రేమిస్తారు, అందరూ ఆమె ఫ్రెండ్ కావాలని ఆశపడుతుంటారు. బేకిని ఇష్టపడనటువంటి వాళ్ళకు ఎవరు ఉండరు. అలాంటి పరిస్థితులలో ఒక దినం బేకి ఒక ఫ్రెండ్ని చాలా ఇష్టపడ్డాడు. ఆ ఫ్రెండ్ బర్త్డే దినం నా ఫ్రెండ్ వచ్చి బేకి రేపు నా బర్త్డే బేకి అందరి ఫ్రెండ్స్ని వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళతో కూడా పిలుస్తున్నాను, నీవు కూడా మీ మమ్మీని తీసుకొని రా అని అంటే బేకి చాలా సందేహపడుతుంది. మా మమ్మీని తీసుకొని రావాలా, నేను వస్తే సరిపోదా, మా మమ్మీ ఎందుకు అని బేకి ఎంతగానో ఆ ఫ్రెండ్తో వాదిస్తున్నది. మొత్తానికి ఫ్రెండ్ బేకిని ఒత్తిడి చేసి, లేదు బేకి మీ మమ్మీని తప్పకుండా తీసుకొని పోవాలా అని అంటే ఇక తీసుకొని రావడం తప్పదనిగా సరే అన్నది. బర్త్డే పార్టీకి బేకి వాళ్ళ మమ్మీని కూడా తీసుకొని పోయింది. అందరు ఫ్రెండ్స్ కూడా వాళ్ళ మమ్మీ డాడీలను తీసుకొచ్చారు. బేకి అంటే అందరు ఇష్టం కాబట్టి అందరూ వచ్చి వాళ్ళ మమ్మీ డాడీలను పరిచయం చేస్తున్నారు. బేకి ఈమె మా మమ్మీ, బేకి ఈయన మా డాడీ అని పరిచయం చేస్తుంటే బేకి తన తల్లిని పరిచయం చేయడానికి ఎంతో బాధపడుతుంది. మా మమ్మీ అని చెప్పుకోవడానికి, తన ఫ్రెండ్స్ తల్లిదండ్రులకు పరిచయం చేయడానికి సిగ్గుపడుతున్నది. చివరికి పార్టీ అయిపోయాక దారిలో వెళ్తుంటే బేకి వాళ్ళ మమ్మీని అడిగింది, మమ్మీ నేను ఇంత అందంగా పుట్టానే, ఎందుకు ఇంత వికారంగా పుట్టావమ్మా? నా తల్లి అని చెప్పుకోవడానికి నేను సిగ్గుపడే వికారంగా ఎందుకు పుట్టావమ్మా? ఎందుకు ఇట్లా వికారంగా ఉన్నామ్మా అని అంటే బేకి ఎన్నోసార్లు నాకు షాపింగ్కి వచ్చినప్పుడు నువ్వు ఎప్పుడు నాకు ముందుగానే నడిచేదాన్ని, నా వెనుకన్నా నడిచేదాన్ని, నాతో ఎప్పుడు నడిచేదాన్ని కాదు. ఎందుకంటే నాతో నడవని సిగ్గు కాబట్టి. నువ్వు అందంగా ఉన్నావు, నేను అందంగా లేను కదా, అందుకనికే ఎక్కడ ఎవరు నీ తల్లి అనుకుంటారేమో అని నువ్వు సిగ్గుపడి ముందు నడిచేదాన్ని, ఎందుకన్నా నడిచేదాన్ని. ఎన్నో పర్యాలు నా తల్లి, నేను నీ తల్లి అని చెప్పుకోవడానికి సిగ్గుపడుతుంది. నేను ఎన్నోసార్లు చెప్దాం అనుకున్నా, కానీ నీ చిన్న మనసుని ఎందుకు బాధ పెట్టాలని ఎప్పుడు చెప్పలేదు ఇక. నువ్వు అడుగుతున్నావు కాబట్టి నేను చెప్తున్నాను. దిగి నువ్వు చిన్నప్పుడు ఇంకా నీకు మాటలు రానప్పటి వయసులో నిన్ను మన ఇంటి మీద గదిలో అదపెట్టి ఆ కిటికీ మీద ఒక చిన్న దీపం వెలిగించి నువ్వు లేస్తే భయపడతావని చీకట్లో ఆ దీపం కిటికీ మీద పెట్టాను. నేను కింద పని చేసుకుంటున్నాను, ఆ దీపము గాలికి నీ పడక మీద పడ్డది, నీ పడక కాలుతా ఉండే, ఆ వేడికి నువ్వు ఏడుస్తున్నావు కదా
నీ ఏడుపులు ఆ మంటలు నీకు దగ్గరగా అవుతుంటే అంతగా నీ ఏడుపు కూడా ఎక్కువైనా నేను పరిగెత్తొచ్చేలోకుండా పైకి నువ్వు అప్పటికే మంటలో వెళ్ళకుండా నీ చుట్టూ మంటలు ఉన్నాయన్నా నేను అప్పుడు ఆలోచన చేస్తానుగా నిన్ను ఎలా రక్షించుకోవాలి. ఆ మంటల గుండా నా చేతులు అందులో పెట్టాను వీడి మంటలలో నా ముఖాన్ని కాల్చుకొని నీ ముఖం మీద పెట్టి నేను గట్టిగా నిన్ను ఒక్క దగ్గర నిన్ను మంటలు తాకకుండా నువ్వు కాలకుండా నిన్ను బయటకు తీసుకొచ్చాను మీకు. అందుకో ఈ దినం నీవు అందకర్తగా మిగిలిపోయినా నేను వికారంగా మారిపోయింది. నీకంటే అందంగా ఉంటున్నాను, నీకంటే అందమైన తల్లి నేను. ఆ అందాన్ని ఎంతో పాటించుకున్నాను. నీలో ఉన్న అందము ఉండేవానికి నీ అందం పాడు కాకుండా నా అందాన్ని పాడు చేసుకున్నా. నీకు తనలో దూకుంటున్నప్పుడు నేను దువ్వెన పట్టుకోలేను బిడ్డ, నా ఎంటికలు కూడా దూకోలేదు. నా అవయాలను నీ కొరకంగా చేసుకున్నాను బిడ్డ. అంత ముందు నిలబడితే నాకు గుండెలో బాధ తప్ప ఏమున్నా బిడ్డ. అర్థం ఒకప్పుడు అందాన్ని తలపోసుకొని ఇప్పుడు ఈ కాలాన్ని నేను బాధపడాలి కానీ బాధపడబిడ్డ. ఒకనాడు నాలో చూసుకున్నాను దాన్ని, ఈ దినం నీలో చూసుకుంటున్నాను బిడ్డ. నీలో చూసుకుంటాను, సంతోషిస్తాను, ఉపేక్షించుకుంటాను. నీ జీవితంలో నీకు ఏదున్నా కన్న బిడ్డ కొరకు అంతగా తాను చేసుకుంటే నీ కొరకు ప్రాణం పెట్టిన శిలలో ప్రాణం పెట్టిన యేసు ప్రభు కొరకు నువ్వేమి ఉపేక్షించుకున్నా, ఎలా ఉపేక్షించుకున్నా. ఒక దశలో అవమానాలు పడాల్సి వస్తే పడున, కొన్ని రాత్రులు ఏడవలసి వస్తే ఏడవండి. వస్తాయి. ఉపేక్షించుకున్నందుకే 4 నెలల రైల్వే ప్లాట్ఫామ్లో పడుకున్నా సార్. ఒకవేళ ఉపేక్షించుకోకపోయినట్లయితే నా ఇంటికి తాళం వేస్తే సేవకు తాళం వేసుకొని వెళ్ళిపోయేటండి. కానీ ఉపేక్షించుకున్న వారిలో ఒకనాడు రైల్వే ప్లాట్ఫామ్, ఒక రాత్రి కాదు 4 నెలలు. నీ జీవితంలో కూడా ఉపేక్షించుకున్న వాడైతే ఎలాంటి స్థలమైనా సేవ చేస్తావు, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సేవ చేస్తావు. ఉపేక్షించుకున్న వాడైతే ఎటువంటి కష్టమైన పరిస్థితుల్లో కూడా నువ్వు పారిపోవు, కానీ నువ్వు సాగిపోతావు. ఉపేక్షించుకున్న వాళ్ళు ఉపేక్షించుకోలేని వాళ్ళు ఉన్న వ్యత్యాసం. ఉపేక్షించుకున్న వాడు ఏ పరిస్థితులైనా, ఏ దగ్గరైనా, ఎటువంటి స్థలంలో అయినా క్రీస్తు కొరకు సాగిపోతారు, కానీ ఆగిపోతారు. అనుకున్నారు ఇంటికి తాళం వేస్తే ఐదర్థంగా పారిపోతాడు సేవలు, కానీ వారికి తెలియదు సాగిపోతాడు సేవలు. రెండవది, మొదటిది ఉపేక్షించుకోవాలి. రెండవది తన శిలువను ఎత్తుకొని, తన శిలువను ఎత్తుకొని. ఎవరి శిలువ కాదు, నీకంటూ ఒక శిలువ ఉన్నది. నీకంటూ ఒక శిలువ ఎత్తుకొని నీవు ముందుకు సాగాలి.
నీ సిలువను, నీకంటూ ఒక సిలువ ఉన్నదని జ్ఞాపకం చేస్తావు. ఎవరో సిలువ ఎత్తుకొనిపోతే లాభం లేదు. చాలాసార్లు అంటారు, తండ్రి గారు మా దగ్గర రండి, మా దగ్గర రండి అని. నేను ఎప్పుడు అంటాను, ఒరే బాబు, నేను పక్కన పొలం దున్నుతాను, నా డైసిస్కి ఏమంటారు, మొదట నా డైసిస్ దున్నుకోవాలి, నా డైసిస్ని బాగు చేసుకోవాలి, నా డైసిస్ని. అందుకని ఈ లండన్ రిట్రీట్లో ఇన్ని రోజులు ఇంత ఒత్తిడిలో కూడా నా కాపర్లతో ఈ ప్రీ లండన్ రిట్రీట్ జరుపుకోవాల్సిందే అని ఎందుకు ఇన్ని దినాలు కేటాయించానని చెప్పి నా సేవకులను ఈ యొక్క శ్రమల దినాలలో నడిపించుకోవాలి. ధ్యానపూర్వకమైన జీవితము వారికి సంవత్సరము లోటు చేయకూడదు. వేరే అధ్యక్ష మండలాలకు నేను ఇన్ఛార్జ్ అయినా, డిప్యూటీ మానేజర్ అయినా, నా సేవకుల యొక్క శ్రమల దినాల ధ్యాన జీవితము వారికి లేకుండా చేయాలి. అనొచ్చు, సాంసరాయ్ గారు చేసుకున్నాం, ఇది నా సిలువ, దిస్ ఇస్ మై క్రాస్. ఈ బిడ్డలందరినీ నడిపించడానికి దేవుడు నాకు ఇచ్చిన సిలువ నేను ఎత్తుకోవాలి. ఈ దినం సిలువను ఎత్తుకోవడం దేని కొరకు అన్నారంటే, నీ సిలువను ఎత్తుకుంటే నీకు ఎటువంటి పరిస్థితిని కూడా నీవు ఎదుర్కోగలవు. సిలువను ఎత్తుకున్నవాడు ఏమని బయలుపరుస్తాడంటే, నేను యేసుని వెంబడించడానికి నేను రెడీ ఉన్నా, నేను ప్రభుని వెంబడించడానికి నేను రెడీ ఉన్నా. సిలువను ఎత్తుకున్నావంటే, సిలువను ఎత్తుకున్నవాడు వాడు రెడీ. నీ జీవితంలో నీవు సిలువను ఎత్తుకున్నప్పుడు నీవు ప్రభువుకు నీవందరికీ ఏమని సాక్ష్యం ఇస్తున్నావు అంటే, నేను యేసు ప్రభుని వెంబడించడానికి నేను రెడీ. సిలువను ఎత్తుకున్నవాడు అందుకొరికే వాడంటాడు, నా గట్టిపై చేసిన వాడు వెనక. సిలువను ఎత్తుకున్నవాడు వాడు ముందుకే వెళ్తాడు, కానీ వాడు వెనుకకు వెళ్ళాడు. అంతేకాదు, వాడి జీవితంలో ఎప్పుడు కూడా సిలువను ఎత్తుకున్నవాడు నేను ఇతరుల కొరకు ఏం చేయాలా అని చూస్తాడు, కానీ ఇతరులు నాకేం చేయాలని చూడు. అందుకని ప్రభు అంటాడు, ఏడుస్తుంటే అమ్మ నా కొరకే వద్దండి, సిలువను ఎత్తుకున్నవాడు నా కొరకే వస్తున్నాడు. సిలువను ఎత్తుకున్నవాడు ఎప్పుడు కూడా ఇతరులకు నేను ఏమి చేయాలనే చూస్తాను. అందుకొరకే ఒకవేళ నీ జీవితంలో ఇతరుల కొరకు నీవు ఏమి చేయలేని వాడు అయితే నీవు సిలువను ఎత్తుకోలేదు. ఇతరుల కొరకు నువ్వెప్పుడు జీవించలేకపోతున్నావు అనంటే నీ జీవితంలో నీ సిలువను ఎత్తుకోలేదన్న. సిలువను ఎత్తుకున్నవాడు నేను ఇతరులకు ఏమి చేయాలనే తపనతో బ్రతుకుతాడు. సిలువను ఎత్తుకున్నవాడు నేను ఇతరులకు ఏది కొద ఉన్నదో నేను అది వారి జీవితంలో అది తీర్చడానికి నేను ప్రయత్నం చేయాలని వాడు ఎప్పుడు ప్రయత్నం చేస్తుంటాను. అంతేకాదు, సిలువను ఎత్తుకున్నవాడు ఏ దినం వెంబడించాలన్నాడు? ప్రతిదినం నన్ను వెంబడించాలి. ప్రతిదినం. ఎందుకు ప్రతిదినం? నీ జీవితంలో నీవు ఆత్మీయంగా ఎదగాలి. నువ్వు ఎదుగుతావా? నువ్వు ఎదిగావంటే ఆత్మీయంగా నీ జీవితంలో ప్రతిదినం సిలువను ఎత్తుకుంటావు. సిలువను ప్రతిదినం మోసేవాడు వాడి జీవితంలో వాడు ఆత్మీయంగా ఎదుగుతాడు. అందుకొరకే ప్రభు అంటున్నాడు, నీవు ప్రతిదినం ఎందుకు మోయాలంటే నీ జీవితంలో నీవు ప్రతిరోజు నీవు అంచెలంచెలుగా ఆత్మీయంగా ఎదగాలి. సిలువను ఎత్తుకున్నవాడు ఎప్పుడు కూడా మరణాన్ని ఆహ్వానిస్తాడు. మరణానికి భయపడడు వాడు. సిలువను ఎత్తుకున్నవాడు వాడు ఎప్పుడు కూడా వాడు సిలువను ఎత్తుకున్నవాడు మంచిదే చేయడానికి ప్రయత్నం చేస్తాడు. దేవుని మహిమపరచడానికి వాడి జీవితంలో చేస్తాడు.
ఒక యుద్ధ భూమిలో ఒక యవనస్తుడు బహు ఘోరంగా సైనికుడు, యాతన సైనికుడు ఘోరంగా గాయపడ్డాడు. యుద్ధం అంతా అయిపోయాక గాయపడ్డ వాళ్ళందరినీ 24 మందిని ఒక హాస్పిటల్లో అడ్మిట్ చేసి ఆ సైనికుల అధికారి రాజు దగ్గరికి వచ్చి, రాజా యుద్ధం గెలిచాను రాజా అని రాజుతో చెప్తున్నప్పుడు, రాజు చాలా మందిని పోరాడిన వాళ్ళందరిలో సంతోషం చూశారు. ఈ అధికారి ముఖంలో సంతోషం. ఏంటి మంత్రి, సైనికుల పైన ఉన్న మంత్రిగా నీవు యుద్ధాన్ని నడిపించి గెలిచి నీలో సంతోషం లేదు ఏంటి అంటే, రాజా 24 మంది వారు ఎంతో గాయపడ్డారు ప్రజా, వాళ్ళు చికిత్స పొందుతున్నారు ప్రజా. ఆ బాధ చూడలేక విజయం వచ్చినా కూడా ఆ బిడ్డల బాధ నీవు కొరకు వాళ్ళ యుద్ధ భూమిలో పారిపోయి రాలేరు కానీ రాజా, వాళ్ళు నీ కొరకు అంత కష్టపడ్డారు రాజా. అంటే రాజు మనసు కలిగి చూస్తాను, తీసుకొని పోయినప్పుడు 23 మందిని చూపించారు. 23 మందిని చూడాలి, రాజు తట్టుకోలేకపోయాడు. ఇంతగా గాయపరుచుకున్నారు నా కొరకు ఈ సైనికులు ఇంతగా గాయాలు పొందారు అని 700 మొదలు పెట్టారు. మంత్రి నాకు 23 మందిని చూపెట్టావు అని నాకు చెప్పింది 24 అని చెప్పాను. ఇంకొకటి రాజా వీళ్ళు చూస్తే నేను ఏడుస్తున్నాను, ఇంకొక 24 చూస్తే నువ్వు తక్కువలేదు. మనకి చేతులు లేవు, మనకి కాలు కూడా ఉంటాయి, కేవలము అలా ఈ భాగంలో కనిపించడానికి రాజంటాడు. అయినా తీసుకొని రాజు ఒత్తిడి చేస్తున్నాడు కాబట్టి మంత్రి తీసుకొని పోయినప్పుడు ఆ గదిలోకి ఆ రాజు అని చూశాడు. రాజు మనసు కలిగిపోయి రాజు ఆ యవనస్తుని ముఖం మీద ముద్దు పెట్టుకుని, నన్ను ఎంత ప్రేమించాను, యుద్ధ భూమిలో నన్ను ఎంత ప్రేమిస్తున్నాను, నిన్ను చూస్తుంటే నాకు తెలుస్తుంది. నీ కొరకు నేను పోరాడతానండి, నేను యుద్ధంలోకి వెళ్ళాను, ఖచ్చితంగా నేను వెళ్ళాను. నా చేతులకు నిలిచిన ఆయుధం ఉండాలి, నేను నీ కొరకు ఇచ్చాను, నీ కొరకు పుట్టడానికి ఇచ్చాను, పారిపోయి రావడానికి వెళ్ళలేదు. అందుకనే నా భయాలు పోయినా నా రాజుకు విజయం సాధించాల్సిందే వచ్చాను. రాజు ఈ యవనస్తుడు బతికినంత కాలం నా రాజభవనంలో బ్రతకాల్సిందే. వెంటనే ఈ దౌర్ఖానుడి నా ఇంటికి రాజభవనంలో తీసుకువెళ్ళాడు. సిలువని ఎత్తుకున్నవాడు ఈ విధంగా చివరిగా ఒకే మాట చెప్తాను, వెంబడించు. నువ్వు ఉపేక్షించుకోవాలి, నువ్వు సిలువని ఎత్తుకోవాలి. మూడవది వెంబడించాలి. ఉపేక్షించుకొని సిలువని ఎత్తుకొని నువ్వు ఎవరినో వెంబడిస్తే రాకుండా ఏసేమంటున్నాడు, డబ్బులు వెంబడించమని, స్త్రీలను వెంబడించమని, ఆస్తులు వెంబడించమని,
ఆయన ఏమంటున్నాడు? నన్ను వెంబడించు. అటు కృప దేవుడు మనందరికీ ఈ లెంత కాలం, ఈ లెంత ధ్యానంలో దేవుడు మనందరినీ ఉపేక్షించుకునే మంచి మనసు, సిలువను ఎత్తుకునే శక్తి, యేసుని వెంబడించే వాక్యం మనందరికీ దేవుడు దయచేయాలి.